హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. కారు పార్టీలో కుంపటి, బీఆర్ఎస్ పార్టీలో బగ్గుమంటున్న విభేదాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట. నిజంగా మరి గులాబీ పార్టీలో గుబులు రేగుతోందా? ముసలం స్టార్ట్ అయిందా? అసలు ఏం జరుగుతోంది? కొద్దిమంది క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా ఎందుకు వస్తుంది? మేము పార్టీ మారట్లేదు, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెడతామన్నటువంటిది. ఇక స్వయాన పెద్ద బాస్ కూతురే ఈ మధ్య పలు వేదికల మీద మాట్లాడుతున్నటువంటి మాటలు దానికి పెడార్థాలు తీస్తున్నారా, లేదంటే ఆమె మనసులోని మాటనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందా? దీని మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే. చూస్తున్నాం మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనం అనుకునే దాదాపు రజతోత్సవ సభ మస్తు గ్రాండ్గా జరిగిందని ఆ పార్టీ శ్రేణులు సంబరం చేసుకునే లేపే అయితే పెద్ద బాస్ ఉత్సాహంగా మాట్లాడలేదు, ఆ స్థాయిలో మాట్లాడలేదు అన్నటువంటి మాట అయితే వినిపించింది. సరే, ఆ మాట పక్కన పెడితే కూడా ఈరోజు మళ్ళీ ప్రతిపక్షానికి స్కోపు స్పేస్ అయితే వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో ఇంటి తగాదాలు మరి బీఆర్ఎస్ పార్టీని బద్నామం చేస్తున్నాయా? ఏమనుకోవాలి అసలు? మాధవ్, ఎప్పుడైనా సరే ప్రాంతీయ కుటుంబ పార్టీల్లో కామన్గా కనిపించేది ఇదే. ఏ పార్టీ అని అంటే మనం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసుకున్నా కూడా కుటుంబ పార్టీల్లో ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీలన్నీ మ్యాక్సిమం కుటుంబ పార్టీలే ఉంటాయి. పైన కాశ్మీర్లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మన తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ వరకు ఈ అంటే వీళ్ళ మధ్య కుటుంబ సభ్యుల అంటే కుటుంబ పెద్ద ఉన్నంత వరకే చాలా స్ట్రాంగ్గా ఒక డిసిప్లిన్ అనేది కనపడుతుంది. ఎప్పుడైతే కుటుంబ పెద్ద బాధ్యత నుంచి తప్పుకుందామన్న ఆలోచనలో ఉంటాడో, అటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయో పార్టీలో, ఈ తన బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పగించాలి అని అనుకుంటారో, అటువంటి వాతావరణం కనిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా ఒకరొకరు యాక్టివ్ అయిపోతుంటారు. అంటే వాట్ నెక్స్ట్, ఇన్ని రోజులు మనం పార్టీ కోసం పనిచేసినాం, నా పరిస్థితి ఏంది అనేది దీని మీద ఒక క్లారిటీ కావాలి నాకు. అటువంటి ఇండైరెక్ట్గా వాళ్ళ యాక్టివిటీస్ నుంచి వ్యక్తపరుస్తారు అన్నట్టు. అంటే వాళ్ళకి రావచ్చు, అది వాళ్ళ అంచెలకు రావచ్చు, లేదంటే వాళ్ళ బంధువులకు రావచ్చు. రేపు నీ ఫ్యూచర్ ఏంది అనే ప్రశ్నల నుంచి ఉత్పన్నమయ్యేటువంటిది ప్రశ్నల నుంచి ఉత్పన్నమవుతుంది. అంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి ఆస్తి ఎప్పటికైనా కొడుకే వస్తుంది. రాజకీయాల్లో అది క్లియర్ కట్గా మనం చూస్తాం. అవును, అంటే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పుల వల్ల ఆడవాళ్ళకు సమాన హక్కులు, ఈ ఆస్తుల పంపకం ఇట్లా జరుగుతోంది. కాకపోతే మనం పొలిటికల్గా చూస్తుంటే మాత్రం కంపల్సరీ తండ్రి వారసుడిగా కొడుకు మాత్రమే కనిపిస్తాడు. మనం చరిత్ర చూసుకున్నా కూడా సామ్రాజ్యానికి వారసులు ఎవరంటే కొడుకులే ఉంటారు. పితృస్వామ్య దేశం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. పితృస్వామ్య సమాజం కాబట్టి కొడుకే ఉంటాడు. ఎక్కడో అక్కడక్కడ మనకు గణపతి దేవ చక్రవర్తికి కొడుకు లేరు కాబట్టి రుద్రమదేవి వచ్చినట్టు ఇటువంటివి మనం చాలా అరుదుగా చూస్తాం. మ్యాక్సిమం ఏమంటే మనం తండ్రి రాజకీయ అధికారం కొడుక్కే వస్తుంది. అందులో కూడా మనము బీఆర్ఎస్లో ఏదో పెద్ద ముసలం జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్లియర్గా అందరికీ ఒక అవగాహన అయితే ఉంది. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అంటే కేటీఆర్. కూతురికి చేయలేడు, హరీష్ రావుకు ముందుకు తీసుకురాలేడు. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్పటికే పార్టీ శ్రేణులకు నా తర్వాత కేటీఆర్ స్పష్టమైనటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ అధికారం ఉన్న 10 సంవత్సరాలు కూడా కేటీఆర్ నిర్వహించిన శాఖలు కానీ, ఆయనకున్న ఇంపార్టెన్స్ కానీ, ఇవన్నీ చూస్తే కేసీఆర్ తర్వాత కేటీఆరే. అంటే ఓ సందర్భంలో ఎలక్షన్స్ ముందల 5-6 నెలల ముందల కూడా ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బంపర్ విక్టరీ సాధించడంతో కేటీఆర్ ఏమైనా చేస్తాడని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు చేయకుండా ఒక 2 years తర్వాత అందరూ ఇప్పటి 2 years లోపల అంతా సెట్ చేసి ఇంకో 2 years 2-3 years అంటే మళ్ళీ ఎలక్షన్ల 2-3 సంవత్సరాల ముందు కేటీఆర్ను చేస్తాడని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎందుకో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోలేదు. అంటే మనము చూసాం, అంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఉండదు
మళ్ళీ భవిష్యత్తులో పార్టీ ఓడిపోతే మళ్ళీ కేటీఆర్కు ఛాన్స్ రాకపోయే ప్రమాదం ఉంది. మనం రాహుల్ గాంధీని ఒక ఎపిసోడ్ చూసినాం మనం. అవును, అంటే కేసీఆర్ గారు ఫస్టే ఊహించిండ్రేమో అన్న ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో రారు, పార్టీ శ్రేణులు కూడా అట్లా ఊహిస్తున్నాయి అన్నటువంటిది. ఎందుకంటే మనం 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి తీర్పు అదే కదా, కారు పార్టీ అనేటువంటిది ఓడిపోవడం. అంతకు ముందే మరి పార్టీ శ్రేణులు అట్లాంటి ఆలోచనలో ఉండొచ్చేమో కదా, చెప్పలేము. అది కేసీఆర్ మనసులో ఏముందో మనమేం చెప్పలేము. కానీ కాకపోతే ఏంటంటే ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది కన్ఫర్మ్ అది. ఎందుకంటే మొన్న మనం వరంగల్ సభలో కూడా చూసినప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు తప్పిస్తే కానీ మిగతా వాళ్ళే కానీ ఎవరివి లేవు. ఇటువంటి టైంలో అంటే కేసీఆర్ ఈ మెసేజ్ ఇవ్వడానికి కూడా రజతోత్సవ సభను పెట్టారేమో, వేదిక చేసుకున్నారేమో అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడైతే ఎటువంటి అనుమానాలకు తావులేదు. ఇక కవిత అంటారా, కవిత నిజంగానే అంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావడం, ఇటువంటి అంటే కవిత ఎపిసోడ్ వస్తే మొన్న మేడే సందర్భంగా కానీ లేకపోతే రీసెంట్గా జరుగుతున్నటువంటి సందర్భాల్లో కానీ తన మాటలలో స్పష్టత ఉందా, లేదనుకుంటే తన మాటల్లో ఆవేదన ఉందా, తన మాటల్లో ఒక బాధ ఉందా తెలియట్లేదు. కానీ తన మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం మనం, కానీ సామాజిక తెలంగాణ తెచ్చుకోలే, మన పార్టీ 10 ఏళ్ళు ఉందన్నటువంటి మాట అది కొంచెము నిజంగా పొలిటికల్ సర్కిల్లో అది బీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ పాలనపై, కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి అటువంటి మాట రావడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం అది. ఎందుకంటే మామూలుగా ఇది ఈ సామాజిక సంస్థలు కానీ కుల సంఘాలు కానీ ఇటువంటివి ఆరోపణలు చేసినాయి, ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి అంటే అర్థం ఉంది. కానీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో, ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది కొద్దిగా ఏదో జరుగుతుందన్నటువంటిది ప్రజలకు వస్తున్నటువంటి అనుమానం. అంటే కవిత గురించి కూడా చూసుకుంటే ఏంటంటే ఆమె తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమంలో అవును కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే సాంస్కృతిక రంగానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నుంచి రాజకీయ రంగంలో ఎట్లయితే ఉద్యమం కోసం పాటుపడ్డారో, ఇక్కడ తెలంగాణ సంస్కృతి అస్తిత్వం ఏమిటనేది ఒక బతుకమ్మను ముందుకు తీసుకొచ్చి కవిత విదేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఒక గుర్తింపు పొంది ఒక కీలక పాత్ర పోషించారు. రెండో మాట కూడా ఈ తెలంగాణ జాగృతి యోజన విభాగం అని చెప్పేసి యూత్ను మొబిలైజ్ చేయడంలో కూడా కవిత పాత్రను ఎవరు కాదనాల్సిన అవసరం అయితే లేదు. అవును, ఎందుకంటే ఈరోజు చాలా మంది అంటే మనము తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా బతుకమ్మ ఉంది, తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఉంది. బతుకమ్మను ఉద్యమ స్థాయిలో తీసుకొచ్చింది మాత్రం కవిత గారు. అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి మాట, అందరూ ఒప్పుకోవాల్సిన, అందులో ఎటువంటి వేరే మాట తావులేదు. అవును, ఎందుకంటే సబ్బండ వర్గాలు కొన్ని ఏరియాస్ లో అంటే కొన్ని నార్త్ తెలంగాణలో ఇట్లాంటి ఏరియాస్ లో బతుకమ్మ అనేటువంటి చాలా బాగుంటుంది. మా ఏరియాలో బతుకమ్మ ఆ స్థాయిలో లేకుండే. కానీ ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత మా ఏరియా అంటే ఆ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ బిట్ కూడా తెలంగాణ బతుకమ్మ అనేటువంటిది ఓ పండుగలాగా జరిగినటువంటి కల్చరల్ అయిపోయినట్టు ఒక అస్తిత్వ గుర్తింపు అయిపోయింది. పండుగ అనేది ఒక అస్తిత్వ గుర్తింపు అయ్యేసరికి ప్రజల్లో ఎక్కడ లేనటువంటి ఒక చైతన్యం రావడం, తమ సంస్కృతిని వ్యక్తపరచుకోవడంలో భాగంగా బతుకమ్మ పండుగ అనేది ఒక స్టేజ్ లో జరిగింది అన్నట్టు, ఉద్యమ స్థాయిలో జరిగింది. దానికి ప్రధాన కారణంగా కవిత పోషించిన పాత్ర మనం చెప్పుకోవాలి. కవిత ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేసీఆర్ కుటుంబంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు మంత్రులుగా ఉండటం వల్ల ఏమైపోయిందంటే కవిత తనకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కట్లేదు, ఇప్పటికీ దక్కలేదు. అంటే తెలంగాణలో తొలి మహిళా మంత్రి అవుతారేమో, తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి అవుతారేమో, కనీసం ఫస్ట్ టైం కాకుండా ఫస్ట్ లోనే ఇస్తారేమో ఏదో ఒక మంత్రి పదవి అని చెప్పేసి టాక్ కొద్దిగా నడిచింది. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం కూడా రాలేదు. రాకపోవడంతో ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. నెక్స్ట్ ఏంటి తన పాత్ర ఏంటి అంటే ఒకటి బీఆర్ఎస్లో ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత అయినా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పోషించిన పాత్ర చాలా కీలకమైనది. దాన్ని ఎవరు తక్కువ చేసి చూడరు. అంటే నేను ఒక కుటుంబం చట్రంలోనే కుటుంబం కావడం వల్లనే
పొలిటికల్గా తనకు అవకాశాలు తగ్గిపోతున్నాయా? అటువంటిది కవితలు కూడా ఒక మేధమదనం స్టార్ట్ కావచ్చు. అంటే ఎందుకంటే ఈ కంపారిజన్ తీసుకుంటారు జనరల్గా కేటీఆర్ గారిని చూసుకున్నట్టయితే నిజంగా తను అర్హుడు, ఫుల్ ఎలిజిబుల్ కూడా. అంటే పక్క రాష్ట్రాల సీఎంల తనవిలతో పోలిస్తే కేటీఆర్ గారు చాలా ఎలిజిబుల్ అంటే మిగతా రాష్ట్రాల సీఎంల పుత్రుల వారసుల గురించి పోలిస్తే కేసీఆర్ టాప్ లో ఉంటాడు. ఎందుకంటే కేటీఆర్ టాప్ లో ఉంటాడు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు మంత్రి పదవులు ఉన్నాయి, అనుభవించారు. తర్వాత కవితకు రాలేదు. తర్వాత ఫ్యూచర్ ఏంది నెక్స్ట్ అంటే కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు కేటీఆర్కు ఇస్తారు అన్నటువంటి ఇటువంటి చర్చ జరుగుతున్న సమయంలో ఆమెకు కూడా ఒక షూటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తన భయానికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. మనం ఏపీలో చూసిండే, ఎందుకంటే తను షర్మిల గారు అయితే ఇప్పటికి క్లెయిమ్ చేసుకుంటారు, తను అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా నేను పాదయాత్ర చేయడంలో, అన్న సీఎం కావడంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటిది. అట్లాంటి సందర్భంలో నన్ను రాజకీయాలకే దూరం పెట్టిండ్రు వాళ్ళు, అందుకే నేను బయటికి వచ్చిన అని తను కాంగ్రెస్ పార్టీలో తను పార్టీ పెట్టి తెలంగాణలో విఫలమై మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి షర్మిలతో ఏమైనా కంపారిజన్ చేసుకొని ఈ రోజు షర్మిలతో మనము కవితను కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది షర్మిల అంటే నేను ఇన్కాపబిలిటీ అని కాదు, ఇంకోటి ఆమె పరిస్థితిని ఏమేమన్నా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని మరి అంత భయం అయితే లేకుండొచ్చు. కాకపోతే అంటే కవితకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటంటే ఆమెకు కూడా మరి తెలంగాణ సమాజంలో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఒకవేళ ఆమె ఇప్పుడు తెలంగాణ జాగృతి ఒక సంస్థ సాంస్కృతికంగా పనిచేసింది, అన్ని జిల్లాల్లో శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ లో తనకు న్యాయం జరగట్లేదు అనుకుంటే ఆ జాగృతిని ఇంకో పార్టీగా స్థాపించే అవకాశం ఉంది. అంటే అదే ప్రచారం ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా ఏంటంటే ఆ ప్రచారమే ఈరోజు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటివి. ఎందుకంటే ఈ మధ్య మాట్లాడుతూ నేను 6 నెలలు జైల్లో ఉంటే ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, సోషల్ మీడియా నా మీద యాంటీ ప్రచారం చేస్తున్నారు, అది వేరే పార్టీలో ఉండొచ్చు, మా పార్టీలు కూడా ఉండొచ్చు అన్నటువంటి మాటలు అన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి వేళ అంటే నన్ను ఇంత బద్నామం ఎందుకు చేస్తున్నారు, నేను ఆడబిడ్డ అయినందుకే నన్ను ఇట్లా చేస్తున్నారా, నన్ను ఎందుకు తొక్కాలని చూస్తుంటారు. మరి నిజంగా ఆ ప్రచారం అయితేంది లేకపోతే నిజం అనుకున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజంగా మరి కేసీఆర్ బిడ్డను కేసీఆర్ పార్టీలోనే తొక్కేటోళ్ళు ఉన్నారా? తొక్కాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉంటే కవితను తొక్కాలని చూసే వాళ్ళు అయితే ఎవరు లేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ ఓటమి పాలైందా అన్నటువంటి ఒక చర్చ మామూలు ఇంటర్నల్ గా నడుస్తుంది. ఇటువంటి ఎవరన్నా కామెంట్స్ చేసి ఉండొచ్చు. లిక్కర్ స్కామ్ పార్టీకి మైనస్ అయింది అనేటువంటి ఎవరైనా ఇటువంటి అంటే తెర ముందు ఎవరు చేయరు, తెర వెనుక చేస్తారు. అటువంటి ఇన్ఫర్మేషన్ కవిత వరకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. కానీ ఇటువంటివి ఏవి అంటే ఇవి కవిత దృష్టికి రావచ్చు, కవిత కేసీఆర్ కేటీఆర్ దృష్టికి తీసుకుపోవచ్చు, కానీ తర్వాత యాక్షన్ ఏమి జరిగి ఉండకపోవచ్చు. దీనివల్ల కొద్దిగా మనస్తాపంకి ఏమైనా గురైందేమో కవితని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో నిజంగా మరి కవిత పార్టీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి, నిజంగా అట్లాంటి పరిస్థితులు రావచ్చు అంటారా? వస్తే ఎట్లా ఉంటుంది అంటారు? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది అప్పుడు. సేమ్ అంటే మనం చూసిండే ఏపీ తీసుకున్నప్పటికీ అన్నా చెల్లె కలిసి ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి. సో అన్నా చెల్లె విడిపోయిన తర్వాత మూడో వర్గానికి అంటే సరే ఈమె ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎన్ని ఓట్లు పడతాయన్న పాట పక్కన పెడితే పలుచన ఆ కుటుంబం అనేటువంటిది అయితే పలుచన. ఎప్పుడు కూడా బేసిక్గా మనం కూడా అంటాం కదా, ఇంటి పోరు ఇంట్లో ఉంటేనే బెస్ట్. మూడో పర్సన్ వరకు వెళ్ళిందంటే అసలు ఇంట్లోకే జరగాల్సినటువంటి నష్టం జరుగుతుంది. మనం ఉదాహరణగా వైసీపీ జగన్నే చెప్పుకోవచ్చు. అదే, ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ఉన్నారో, అటు తల్లి ఇటు చెల్లి ఎప్పుడైతే జగన్ కోసం వర్క్ చేశారో ఎలక్షన్లో బంపర్ మేరతో విజయం సాధించారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైపోయిందంటే కుటుంబం ఎక్కడెక్కడ స్ప్లిట్ అయిపోయింది. షర్మిల వచ్చి కొన్ని రోజులు నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకొని ఇక్కడ నడిపించడం, తర్వాత మళ్ళా ఆంధ్రాకి షిఫ్ట్ కావడం, ఇవన్నీ చూసాం. అంటే ఆ కుటుంబంలో
అన్న చెల్లెళ్ళ మధ్యన జరిగినటువంటి ఇది అంటే ఆపోనెంట్ కి ఛాన్స్ ఇచ్చినట్టు. ఆపోనెంట్ చాలా సందర్భాలు కూడా సొంత చెల్లెను సొంత అమ్మనే చూసుకునే వాళ్ళు, లేకపోతే వాళ్ళకే ప్రజలు ఏం చూసుకుంటారు అనే ప్రచారాన్ని కూడా బలంగా తీసుకుపోయినటువంటి. అందులో ఇంకోటి ఏంటంటే షర్మిల అన్న జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టింది, అటువంటి చెల్లిని పక్కన పెట్టాడు, రేపు ప్రజల్ని మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తాడు అని చెప్పి ఒకటి విమర్శలకు తావు వచ్చినట్లయితే సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఈడ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు అని లేదంటే హరీష్ రావు గారు అయినా సరే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ప్రస్థానం రాజకీయ ప్రస్థానమే, కానీ ఎక్కడ సాంస్కృతికనో లేకపోతే కళల మీద వాళ్ళ వింగ్ కాదు అది. కానీ ఆ వింగును పూర్తిగా భర్తీ చేయడంలో కవిత సక్సెస్ అయినట్టే. సబ్బండ వర్గాలని రోడ్ల మీద ఎక్కించి పాటలు పాడించడంలో అని అంటే తెలంగాణ నే పాటలతోటి కళలతోటి సంస్కృతితోటి ఆత్మగౌరవంతో వచ్చింది. మళ్ళీ కవితాతోటే స్టార్ట్ అయిందనే మాట పక్కన అన్నట్టు కాదు. సో కవిత గారు వచ్చిన తర్వాత దానికి సాంస్కృతిక రంగానికి ఒక ఊపు వచ్చింది. ఎందుకంటే ఎక్కడికక్కడ బతుకమ్మను ఆడించడం, ఎక్కడెక్కడ తను ఆ ఉద్యమంలో రాజకీయానికి ఈ సంస్కృతిని ఆత్మగౌరవాన్ని కల్పించేసి ఈ కళను అనేటువంటిది ఆ బతుకమ్మను అనేటువంటిది ఇమిడ్చి ఇంకా ఓ స్థాయిలో అయితే తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. మరి ఆ రోజు ఆ స్థాయిలో ఆ రాజకీయ విభాగానికి తిను మొత్తం అస్త్రంలా తయారైనటువంటిది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పాటకి బాగా అట్రాక్ట్ అవుతారు, తెలంగాణ ప్రజలు సంస్కృతికి బాగా లింక్ అయిపోయి సింక్ అయిపోతారు. ఇట్లాంటి సందర్భంలో మరి ఆ రోజు అంత బలం ఇచ్చినటువంటి కవిత గారిని ఈరోజు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే మరి అవమానం జరుగుతుందా అన్నటువంటి ప్రశ్నకి ఏమనుకోవాలి అసలు? ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సిందంటే మాధవ్, అంటే కొద్దిగా వాతావరణం అయితే అట్లా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ముందుకు పోతేనేమో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదే కేసీఆర్ ముందుకు వచ్చి కేటీఆర్కు పగ్గాలు ఇచ్చి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చినా ఎవరు కేసీఆర్కు ఎదురుగా వెళ్ళే సందర్భం అయితే మనం సాహసం చేయరు. అటువంటి సందర్భాన్ని కూడా మనం ఊహించలేం. కానీ ఇప్పటికీ జరుగుతున్నాయి కదా, కేసీఆర్ ఏమో ప్రజల్లోకి రావటం లేదు, కేసీఆర్ ప్రజల్లోకి రావటం లేదు, కేటీఆర్ ఏమో ఉధృతంగా తిరుగుతున్నాడు, కేటీఆర్ హరీష్ రావు పోటాపోటీగా అన్నట్టుగా తిరుగుతున్నారు. అంటే ఈ వాతావరణం ఇట్లే కొనసాగుతూనేమో కొద్దిగా అనిశ్చితి ఉంటుంది. కేసీఆర్ ముందుకు వచ్చి ఒక ప్రకటన చేసి కేటీఆర్కు బాధ్యతలు అప్పగించి తాను తెర వెనుక ఉండి నడిపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఈ అనిశ్చితి ఇట్లే కొనసాగితే మాత్రం ఈ కుటుంబ రాజకీయాల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1.5 yearలోనే చాలా ప్రజల్లో వ్యతిరేకత అయితే మూటగట్టుకుంది. ఇటువంటి సందర్భంలో దీన్ని క్యాచ్ చేసుకోవాల్సింది పోయి కుటుంబ రాజకీయాల్లో సతమతం అయితే మాత్రం పార్టీకి దెబ్బ తగిలే అవకాశం. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆంధ్ర రాజకీయాలతో పోల్చాల్సిన సందర్భం వస్తుందేమో కూడా. ఎందుకంటే మనం చూసిండే లాస్ట్ ఎలక్షన్స్ అంటే 2019 కంటే ముందు కూడా ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉండే. ఆ రోజు లోకేష్ గారికి ప్రియారిటీ పెంచేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఓ సందర్భంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో సీఎంగా లోకేష్ గారే పోతారేమో అన్నటువంటి ప్రచారంలో టీడీపీ పార్టీ భూస్థాపితం స్థాయిలో పడిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు అలర్ట్ అయిపోయి ఈ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారితో జోడీ కలిపి మళ్ళీ నేనే ఉంటా అన్న తర్వాతనే మళ్ళీ టీడీపీ అయితే మళ్ళీ ప్రకాశించిందని చెప్పాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని కూటమి కట్టడం, అప్పటికి ఉప్పు నిప్పులా ఉన్నటువంటి టీడీపీ బీజేపీలను కూడా కలపడం, అది బాగా కలిసి వచ్చింది. ఇంకోటి లోకేష్ గారి ప్రస్థానం పాత్ర అనేది తగ్గిపోయింది ఎలక్షన్స్ ముందల కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఎట్లయినా బాబు గారు పక్కన తప్పుకుంటారు, లోకేష్నే సీఎంగా ప్రకటిస్తారని చెప్పేసి కొద్ది ఇంపార్టెన్స్ అయితే పెరిగింది లోకేష్కు. ఎలక్షన్స్ ముందుకు ఎలక్షన్స్ తర్వాత అనేది ఏపీ అంటే లోకేష్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే మనం చూస్తున్నాం. సో అట్లాంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ గారికి నిజంగా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి రేపు బీఆర్ఎస్ పార్టీకి తనే ప్రెసిడెంట్ అయ్యి మొత్తం పార్టీ పద్యాలన్నీ కేటీఆర్ గారి చేతిలో పోతే నిజంగా మరి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితేనేమి లేకపోతే నిజం ఏంది అనేటువంటి మాట పక్కన పెడితే జాలి వార్తనే ఉండొచ్చు. కానీ మరి కవిత గారు నిజంగా తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఏమైనా లోన్ అవుతున్నారా రేపటి నాడు? ఎందుకంటే
తండ్రి కూతురికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వేరు. ఎందుకంటే తండ్రి స్థానంలో తన కొడుకు ఎంతనో బిడ్డ కూడా అంతే. సరే, కొడుక్కి వారసుడిగా పితృస్వామ్య వ్యవస్థ ఉండొచ్చు, లేదంటే రాజకీయ ప్రాధాన్యం. ఈవెన్ మనం కాంగ్రెస్ చూసుకున్నా సరే, ఈరోజు రాజీవ్ గాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారి ప్రధాని కావాలని వాళ్ళు కూడా కోరుకున్నట్టే, ఈవెన్ స్టేట్ లో కూడా ఈవెన్ వైఎస్ తర్వాత జగన్ వచ్చినట్టు ఈరోజు కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు వస్తే మరి నిజంగా సేమ్ శర్మిల టైప్ లా కవిత గారు అట్లే మన ఇన్ఫీరియారిటీకి ఫీల్ అవుతున్నారా? అంటే కవిత ఒక అభద్రతా భావంలో ఉన్నట్టుగా అయితే కొద్దిగా అనిపిస్తుంది. అంటే మరీ అంత అగ్రెసివ్ గా పార్టీకి వ్యతిరేకంగా పోయి అయితే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని నిలబెట్టుకొని తన వల్ల పార్టీకి ఏదైనా నష్టం జరుగుతుంది అంటే కవిత ముందడుగు వేయకపోవచ్చు. అంటే కామెంట్స్ ఇంకోటి కొన్ని అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే తన తండ్రి నుంచి కానీ తన సోదరుడి నుంచి కానీ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి కారణం మాత్రం ఆశించవచ్చు. అంటే ఇప్పుడు తను ఎక్కడ అసంతృప్తితో ఉన్నారు అన్నటువంటి ప్రశ్నలు ఏమని వస్తుంది అంటే, తను జైల్లో ఉన్నప్పటికీ అని, లేదంటే తన ఆ స్కామ్ సంబంధించినటువంటిది కానీ సోషల్ మీడియాలో తన మీద ప్రచారం జరుగుతున్నప్పుడు, తన మీద ట్రోల్స్ జరుగుతున్నప్పుడు దాని మీద సీరియస్గా రియాక్ట్ కాకపోవడం అనేటువంటిది, దాని మీద కంప్లైంట్ ఇవ్వకపోవడం అన్నటువంటిది, ఈవెన్ మా పార్టీలో ఉండొచ్చు, లేదనుకుంటే పక్క పార్టీలో ఉండొచ్చు, నాకు వాళ్ళు తెలుసు, అవసరం వచ్చిన రోజు, సందర్భం వచ్చిన రోజు, టైం వచ్చిన రోజు వాళ్ళందరి సంగతి కూడా నేను చూస్తా, తాడో పేడో తేల్చుకుంటా అన్నప్పుడు అంటే సొంత పార్టీ అన్న ప్రస్తావన ఇప్పుడు చాలా ప్రశ్నలకైతే కేంద్ర బిందువు అవుతుంది. అంటే అన్ని పార్టీల్లో కూడా అంతర్గత శత్రువులు అయితే కంపల్సరీ ఉంటారు, అది కామన్. అంటే ఒక పార్టీ రాజకీయ పార్టీ అధికారంలో ఉందంటే ఈ శత్రువులంతా మౌనంగా ఉంటారు. ఎప్పుడైతే అధికారం పోయిందనుకో, అధికారం అయితే వీళ్ళంతా యాక్టివ్ అవుతారు. అసలు కార్యకర్తలు త్యాగాలు చేసిన వాళ్ళేమో ఓటమితో కొద్దిగా కృంగిపోయినట్టుంటారు. మళ్ళీ వాట్ నెక్స్ట్, మళ్ళీ మనం పుంజుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ అంతర్గత శత్రువులు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడేమో మౌనంగా ఉంటారు. ఒకసారి అధికారం పోయిందంటే వీళ్ళు ఎక్కువ యాక్టివ్ అయ్యి పార్టీని బద్నాం చేయడం, అంటే మీ వల్లనే ఓడిపోయింది, మీరు ఇట్లా చేయాల్సింది కాదు, మీరు అట్లా చేయాల్సింది కాదు అని చెప్పేసి ఇది ఒక బ్యాచ్ ఉంటానట్టు ప్రతి పార్టీలో కామన్. కాకపోతే ఏంటంటే కవిత కొద్దిగా ఎక్కువ బాధపడ్డట్టున్నారు. ఈ అంతర్గత ముఠ ఏదైతే ఉందో ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, వీటిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా ఆమె ఆశిస్తున్నట్టున్నారు. మేబీ ఇప్పుడు ఇంకా మనకి ఎలక్షన్స్ ఇంకా 2.5 years 3 years ఉన్నాయి, 3 years పైన ఉన్నాయి. కాబట్టి అప్పటి వరకు బీఆర్ఎస్లో మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇదే పరిస్థితి అప్పటికి కొనసాగితే మాత్రం పార్టీకి నష్టం. కాబట్టి అప్పటి వరకు కేసీఆర్ ఏదో ఒకటి డెసిషన్ అయితే తీసుకుంటాడు. అంటే పార్టీలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఎటువంటి రోల్ పోషించాలి అని ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించి వాళ్ళ మధ్యన ఒకటి ప్రతి ఒక్కరి మధ్య ఒక విభజన అనేది స్పష్టంగా ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇస్తారు. ఇంకోటి నిన్న హరీష్ రావు గారు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం కూడా ఏర్పడ్డది. కేటీఆర్ గారికి పార్టీ పగ్గాలు ఇచ్చినా సరే నేను పార్టీ కార్యకర్తగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గతంలోనే మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, మళ్ళీ మేము సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నటువంటి అంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం నిజంగా ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మాధవ్, కేసీఆర్కు అల్లుడు కావటం వల్ల అనేది హరీష్ రావు కొన్ని నిందల్ని మోయాల్సి వస్తుంది. అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మామను వెన్ను పోటు పొడిచిన అల్లుడు అని చెప్పేసి ఒక ఎపిసోడ్ ఉంది. ఆ నింద అనేది మనము ఎప్పటి నుంచి చూస్తున్నాం? ఒక 3-4 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి చూస్తున్నాం. ఇది అంటే ఈ ఎపిసోడ్ ఇట్లా ఎప్పుడు నడుస్తుండ అంటే ఏదో ఒక టైంలో ఇది ఎవరో ఒకరు వాడుతుంటారు అన్నట్టు. వాడటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ నింద నాకు అంటే దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే హరీష్ రావును కార్నర్ చేయడానికి హరీష్ రావు మామకు వెన్నుపోటు పొడుస్తాడు, హరీష్ రావు ఆ పార్టీకి పోతాడు, ఈ పార్టీకి పోతాడు అని చెప్పేసి ఆయన రాజకీయ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి టైంలో ఏమైపోద్ది అంటే హరీష్ రావు ఆయన కింది స్థాయి నుంచి వచ్చినటువంటి లీడర్, మంచి ఒక పెద్ద లీడర్గా ఎదిగిండు. ఇటువంటి టైంలో ఏంటంటే ఈ చిన్న విమర్శలే కానీ మనిషిని కొద్దిగా మానసికంగా కుంగదీస్తాయి అన్నట్టు. ఇటువంటి ఈ టైంలో ఏంటంటే హరీష్ రావు ప్రతిసారి చాలా సార్లు వివరణ ఇచ్చుకున్నాడు.
మా మామ మాటను నేను జవదాటను, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అని చెప్పేసి ఆయన ఎన్నిసార్లు స్పష్టమైన హామీ ఇచ్చినా కూడా రాజకీయ ప్రతినిధులు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని అంటే ఇది ఒక్కసారి కాదు. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారన్న కొద్ది రోజుల ముందు కూడా, అంటే సెకండ్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పుష్పగుచ్చం ఇచ్చాడు. హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అన్నటువంటి ప్రచారం బాగా జోరుగా జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు మంచిగా కొంచెం పీక్లో బెవుతున్నటువంటి సందర్భంలో రెండోసారి కూడా భారీ మెజార్టీతోటి, బంపర్ మెజార్టీతో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అనేది కొలాప్స్ అయిపోతుంది, హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది. ఎట్లా ఉంటుందంటే మాధవ్, ఇది రాజశేఖర రెడ్డి సెకండ్ టైం గెలిచిండు, ఏదో పని మీద సెక్రటేరియట్కు ఎమ్మెల్యే ఈయన పోయి ఉంటాడు అంటే ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి చెప్తే ఏదో కటసి కోసమైనా పుష్పగుచ్చం ఇచ్చి ఉంటాడు. అంటే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఇటువంటి అవసరం కోసమే వెహికల్తో ఎదురు చూస్తుంటారు. వాళ్ళకు అస్త్రం దొరికింది అంటే అక్కడ వాళ్ళకి లాభం ఏంటంటే హరీష్ రావును బదనాం చేయొచ్చు, హరీష్ రావు మీద కేసీఆర్కు అనుమానం కలిగించే విధంగా ఒక సీన్ క్రియేట్ చేయొచ్చు. ఓవరాల్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఇట్లా చేయటం వల్ల ఉద్యమాన్ని దెబ్బతీయచ్చు. ఇటువంటివి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయికి వెళ్ళినాయంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి మాట్లాడుకుంటున్నట్టే ఈయన అధికార పార్టీలో జాయిన్ అవుతుండు, లేకపోతే ఆయన అధికార పార్టీ మీద అసంతృప్తి ఉన్నాడు, ఇక్కడ వీళ్ళను కాంటాక్ట్ అవుతున్నాడు అని ఏదో ఒక స్టోరీ అల్లుకోవడం. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చింది, మన దగ్గర మీడియా అట్లే ఉంది విస్తృతంగా, వాళ్ళకి కావాల్సి ఏదో ఒకటి రాసుకోవాలి కాబట్టి ఏ రకంగానైనా రాసుకునే ఛాన్స్. రెండోది ఏంటంటే మనం చూసిండే గతంలో మహారాష్ట్రలో చూసినా కూడా కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏక్నాథ్ షిండే పుట్టబోతున్నారు, ఏదో జరగబోతుంది అన్నటువంటి ప్రచారం. అట్లాంటి సందర్భంలో మరి ఈ మధ్య అంటే గత కొద్ది రోజులుగా హరీష్ రావు గారు బీజేపీకి వెళ్ళిపోతున్నారు అన్నటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సినంత మంది ఎమ్మెల్యేలను తీసుకోలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నటువంటి ప్రచారము అది వాస్తవం కూడా. ఎందుకంటే ఆ పార్టీ ఎల్పీనే దీంట్లో విలీనం అవుతుంది అన్నటువంటి సందర్భంలో కొద్దిమంది మాత్రమే 10 మంది పోయి స్టాప్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొద్దిమంది అసంతృప్తి లేదనుకుంటే గోడలు దుంకేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తున్నటువంటిది. వాస్తవం ఎంత మాట పక్కన పెడితే ప్రచారం అయితే జరుగుతోంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను, వాళ్ళంతా కూడా ఈరోజు హరీష్ రావుతో పాటు బీజేపీలోకి పోతారు అన్నటువంటి మరి ప్రచారానికి ఎందుకు ఆ గాలి వార్త మరి ఎందుకు మళ్ళీ సోషల్ మీడియా యాక్టివ్గా జరుగుతుందంట? అంటే గాలిలో పుడుతుంది, దానికి పెద్దగా కారణాలు ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయి ఉంది, దాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే చాలా ప్రచారాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే ఇక అయిపోయింది పార్టీ పని అనుకున్నారు, కాంగ్రెస్కు ఎదురు లేదనుకున్నారు. కానీ తర్వాత ఏమైపోయిందంటే ఈ ప్రజలు ఈ హామీల అమల్లో కాంగ్రెస్ వెనక్కి పడడం, దీనివల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో వ్యతిరేకత చాలా బాగుంది. ఈ బీఆర్ఎస్ సభ చూసిన తర్వాత మనకి జన సమీకరణలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మన స్థాయి ఏం తగ్గలేదు, ప్రజల్లో మన పట్ల విశ్వాసం ఇంకా అట్లే ఉందన్నటువంటి ఒక నమ్మకం అయితే బీఆర్ఎస్కి ఏర్పడింది. మనం కేటీఆర్ ఎంత దూకుడుగా ఉన్నారో మనం చూస్తున్నాం. పార్టీ ఓడిపోయింది అనేది పక్కన పెడితే ఆయన ప్రభుత్వంపై పోరాటంలో ఎంత దూకుడుగా ముందుకెళ్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ టైంలో వీళ్ళు పక్క పార్టీల వైపు చూస్తారని చెప్పేసి అయితే అనుకోలేం. కేసీఆర్ ఉన్న రోజులైతే బీఆర్ఎస్లో చీలిక వస్తుందని ఆశించడం అయితే అది పెద్ద అత్యాశ అవుతుంది. అది అయితే ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిజంగా, ఎందుకంటే మనం చూసిండే వరంగల్ సభలో కూడా కేసీఆర్ గారు కొంచెం ఏమంటారు ఆ వయస్సు లేదంటే ఏజ్ ప్రభావం అనేటువంటి స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యం, తన మాటల్లో పసలేదన్నటువంటిది వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఇక మనం కూడా చూసిండే గతంలో కంటే కూడా కేసీఆర్ గారి ప్రసంగం కానీ స్పీచ్ అనేటువంటిది అంత అట్రాక్షన్గా లేదు అన్నటువంటి. ఇట్లాంటి సందర్భంలో నిజంగా కేటీఆర్ గారికి పార్టీ పగ్గాలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తాయి. మరి అప్పుడేమన్నా ఆశించవచ్చా? అంటే మిగిలిన పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీని అంటే కేసీఆర్
ఉన్నన్ని రోజుల వరకు అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఎటువంటి చీలిక వచ్చే అవకాశం అయితే లేదు. కేసీఆర్ నాయకత్వం ఉన్నన్ని రోజులు కేటీఆర్కి నాయకత్వ పగ్గాలు అప్పగించినప్పటికీ కేసీఆర్ బ్యాక్గ్రౌండ్లో ఉండి పార్టీని దిశానిర్దేశం చేస్తారు తప్పిస్తే చేసే అవకాశం ఉంది. అటువంటి సమయంలో అంటే పార్టీకి ఎదురు తిరగడంటే మళ్ళీ కేసీఆర్కి ఎదురు తిరగడం అవుతుంది. అటువంటి సాహసం అయితే ఎవరు చేసే అవకాశం అయితే కనిపించకపోవచ్చు. అది పెద్ద అత్యాశ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. ఇక బీఆర్ఎస్ పార్టీ మీద సోషల్ మీడియాలో లేదంటే పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి గాలి ప్రచారమే ఇప్పటికైతే అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మనం కూడా అందరికీ తెలిసినటువంటిదే, కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారు రాజకీయాల్లో తన ప్రస్థానము లేదనుకుంటే తన పలుకుబడి లేదనుకుంటే తన పవర్ ఉన్నన్ని రోజులు రాజకీయాల్లో తను ఉన్నంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం అయితే ఉండకపోవచ్చు. ఆ తర్వాత కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు వదిలితే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేటువంటిది అయితే కాలమే సమాధానం చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మధు.